హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఎలా కొనాలి అనేదైతే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడైతే వీడియో అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ వీడియోని అయితే తప్పకుండా. సో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలంటే మనం ఏమేమి చూడాలంటే ఇంజిన్ బాగుందా లేదా అని అయితే చెక్ చేయాలి. ఒకవేళ ఇంజిన్ అనేది ముందుగానే బోర్కి వచ్చిందా, ఏమన్నా హెడ్ అనేది ఓపెన్ చేశారా లేదనేది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి గేర్ బాక్స్, తర్వాత హైడ్రాలిక్, ఇవైతే చూసుకోవాలి. ఇంకా టైర్లు అనేవి ఒక 50% ఉంటే సరిపోద్ది. టైర్స్ అనేవి కొనేవాళ్ళు వాళ్ళ పర్పస్ని బట్టి అయితే టైర్ పర్సంటేజ్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఓన్ పర్పస్కి వాడుకుంటారు, వాళ్ళకైతే టైర్ అనేది కొంచెం తక్కువ ఉన్న ఇబ్బంది లేదు. అలాగే తోలకాలు ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎక్కువ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉండాలి. లేదు కంప్లీట్గా కొత్తవి కావాలంటే అవి కష్టము. 80-90% కావాలంటే టైర్లు అనేవి పెద్ద పట్టించుకోకూడదు. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇంజిను, గేర్ బాక్సు, తర్వాత వచ్చి హైడ్రాలిక్, డిఫరెన్షియల్, ఇవన్నీ అయితే చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇంజిన్ అయితే చెక్ చేద్దాము, దీన్ని ఎలా ఇంజిన్ బాగుందా లేదని. సో దీనికోసం అయితే మనం బానెట్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో మనం ఫస్ట్ బానెట్ ఓపెన్ చేసుకున్నాక మనకు వచ్చేసి రేడియేటర్లో నీళ్లు ఫుల్గా ఉన్నాయా లేవనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి బండి ఫీల్డ్లో ఉన్నప్పుడు చెక్ చేస్తే మనకి ఖచ్చితంగా అయితే తెలిసిపోద్ది. ఒకవేళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మేబీ ఓనర్ అయితే వాటర్ ఫిల్ చేసి పెట్టి ఉండొచ్చు. అదే ఫీల్డ్లో చూసినప్పుడు అయితే మనకి వాటర్ రన్నింగ్ అవుతుంటాయి కాబట్టి ఎంత అవుతున్నాయి ఏంది అనేది అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, రేడియేటర్లోని వాటర్లో ఆయిల్ కనుక కలిస్తే మనకి ఇంజిన్కి అయితే లోపల హోల్స్ ఉన్నాయని అర్థం ఫ్రెండ్స్. సో అప్పుడైతే మనం చాలా బీ కేర్ఫుల్గా అయితే బండి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకొని మనం చేతి మీద వేసుకొని కానీ మనం టెస్ట్ చేస్తే దీంట్లో ఆయిల్గా కానీ ఏదన్నా జిగటగా ఉందంటే మనకి ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ అయిపోయి అది అనేది వాటర్లో కలుస్తుందని అర్థం. సో అప్పుడు ఇంజిన్కి ఎక్కడన్నా లీకేజీలు ఉన్నాయి, ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి హెడ్ మీద బోల్ట్లు ఉంటాయి కదా, ఈ బోల్ట్లు అనేవి పానా పడిందా అంటే రించ్ని పెట్టి ఓపెన్ చేస్తుంటే దానికి ఉన్న పెయింట్ పోయి అవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఆ విధంగా అయితే మనకి ఇంజిన్ అనేది ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉండి దాన్ని క్లియర్ చేస్తుంటే దాన్ని మనం లైట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ హ్యాండ్ బండ్లు అంటేనే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల బండ్లు కొనే పని అయితే అవి ఖచ్చితంగా హెడ్ అయితే ఓపెన్ చేస్తుంటారు. సో మనం ఇంజిన్ అయితే ఆ విధంగా చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి మెయిన్ మనం రేడియేటర్లో వాటర్ని చెక్ చేస్తే ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాంట్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి. మనం ఇంజిన్ ఆయిల్ గేజ్కుందా లేదా చూడాలి. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటే బండి అనేది ఇంజిన్ అనేది దగ్గర పడుతుందని అర్థము. మనమైతే కొంచెం ఇంజిన్ ఆయిల్ తీసుకొని చేతి మీద వేసుకొని చూస్తే దాంట్లో ఏదన్నా ఐరన్ ఏదన్నా కరిగినట్టు బాగా అరిగిపోయినట్టు కానీ ఉంటే మనకి ఇంజిన్ అనేది తొందరగా దగ్గరికి వస్తున్నట్టు అర్థం. ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే మా బండిదే. మేము కొన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డెలివరీ తీసుకున్న ఫోటో ఇది ఫీల్డ్లో వర్క్ చేస్తున్నది అప్పుడు. సో మనం సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు ఆ బండి మనకి ఎవరైతే అమ్ముతున్నారో ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఉందా లేదా అనేది పేపర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనం. మీరు కనుక క్వారీలు ఉండే ఏరియాల్లో బండి కొనడానికి వెళ్తే ఇంజిన్ కింద అయితే క్రాక్లు ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇంజిన్ కింద బాగా చెక్కింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా బండిని అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా మెయిన్ ఇంకా ఒక విషయం ఏంటంటే బండి గ్యాస్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ అనేది ఏమన్నా లీక్ అవుతుందా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ పైపు ఇది ఇక్కడి నుంచి అయితే వస్తుంటుంది. మనకి ఏదన్నా గ్యాస్ లీకేజ్ ఏదన్నా ఉంటే దీంట్లో నుంచి ఓవర్ఫ్లో అయితే అయిపోతుంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఏం చేయాలంటే బండి ఇంజిన్ ఆన్ చేసి దీని మీద చేయి పెట్టేసి బండి రేజ్ గన్ చేస్తే మనకి చెయ్యి అనేది బ్లాక్గా అయిపోతే
మనకి బండి అనేది తొందరగా బోర్కి వచ్చేసి ఇంజిన్ దగ్గరికి వచ్చేసిందని అయితే అర్థం ఫ్రెండ్స్. సో ఒకవేళ దీంట్లో ఎక్కువగా గ్యాస్ లీకేజ్ కానీ ఉంటే మనకి బండి అనేది దమ్ అయితే ఉండదు. సో ఈ విధంగా అయితే మనం గ్యాస్ లీకేజీ కూడా కంపల్సరీగా అయితే మనం టెస్ట్ చేసుకోవాలి. లేదంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఇవన్నీ చూడకుండా ఉంటే చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది విషయం. సో ఇంకా ఇప్పుడైతే గేర్ బాక్స్ని అయితే టెస్ట్ చేద్దాం. గేర్ బాక్స్ని ఎలా టెస్ట్ చేయాలంటే మనం హై గేర్లో వేసుకొని రివర్సు ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా అయితే కొంచెం స్లోగా ముందుకెళ్తే ఏదన్నా ఏ గేర్లో ప్రాబ్లం ఉంటే ఆ గేర్ న్యూట్రల్ అయితే అయిపోద్ది. అలాగే లోడ్లో వేసుకొని రివర్స్ వేసుకొని తర్వాత మళ్ళీ 1 నుంచి 4 గేర్ల దాకా మళ్ళీ ముందుకెళ్ళి చూస్తే ఏ గేర్లో ప్రాబ్లం ఉంటే ఆ గేర్లో మనం మూవ్ అయ్యేటప్పుడు అయితే న్యూట్రల్ అయిపోద్ది. ఈ విధంగా లోడ్లో వేసుకొని హైలో వేసుకొని రివర్స్ గేరు ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా అన్ని గేర్లలో మూవ్ చేసి చూడాలి. సో అప్పుడు మనకి ఈ గేర్ బాక్స్లో ప్రాబ్లం ఏదన్నా ఉంటే మనకి తెలిసిపోద్ది. ఇప్పుడైతే హై గేర్లో వేసుకొని ఫస్ట్ అయితే రివర్స్ వేసుకొని గేర్ బాక్స్ అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ రివర్స్ అయితే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుకు వచ్చేసి ఇదే హై గేర్లో పెట్టుకొని ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా ముందుకైతే చూద్దాం. ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేసాను, ప్రాబ్లం ఏ లేదు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ కూడా చూసాను, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మూడో గేర్, థర్డ్ గేర్. థర్డ్ గేర్లో కూడా ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు వచ్చి లాస్ట్ ఫోర్త్ గేరు. సో మనం హై గేర్లో వేసుకొని గేర్లు మొత్తం అయితే టెస్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి లోడ్లో వేసుకొని అదేవిధంగా గేర్లన్నీ అయితే టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి లోడ్లో అయితే వేసుకున్నాను. ఫస్ట్ రివర్సు. సో రివర్స్ వేసుకున్నాక కొంచెం వెనక్కి. ఓకే, రివర్స్ ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫస్ట్ గేర్. బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ గేర్. బాగానే ఉంది ఇది కూడా. నెక్స్ట్ మూడో గేర్ కూడా బాగానే ఉంది. ఇంకా ఫోర్త్ గేర్ అయితే టెస్ట్ చేయాలి. అది కూడా టెస్ట్ చేసైతే చూద్దాం. మనం గేర్ వేసినాక ఇలా రేజ్ కానీ చేస్తే అప్ అండ్ డౌన్లుగా రేజ్ చేస్తే ఏమన్నా ఒకవేళ గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉన్నా రివర్స్ గేర్లో మనకైతే తెలిసిపోద్ది, న్యూట్రల్ అయితే అయిపోద్ది గేరు. సో ఇప్పుడు లోడ్లో వచ్చేసి ఫోర్త్ గేర్ అయితే వేసాను. సో రివర్స్లో ఫోర్త్ గేర్ లోడ్ గేర్ వేసి ఫోర్త్ గేర్ వేసి టెస్ట్ చేశాను, బాగానే ఉంది. సో ఇప్పుడైతే గేర్ బాక్స్లో అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఇలా కూడా మనకి తెలియకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మనం రోడ్డు మీదకైతే వెళ్ళి మామూలుగా హైలో పెట్టుకొని మనం గేర్లన్నీ వేసుకున్నాక మనం ఏం చేయాలంటే బండిని కొంచెం అప్ అండ్ డౌన్లుగా రేజ్ ఇచ్చి ముందుకు పోనిస్తే మనకి ఒకవేళ గేర్ బాక్స్లో ప్రాబ్లం ఉండి ఏ గేర్లో ప్రాబ్లం ఉంటే ఆ గేర్ అయితే న్యూట్రల్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసుకొని కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ యాక్సిలేటర్ అనేది అప్ అండ్ డౌన్లుగా ఇస్తే ఆ గేర్లో ప్రాబ్లం ఉంటే న్యూట్రల్ అయిపోద్ది.
ఒకవేళ అది బాగుందంటే సెకండ్ గేర్ కూడా సేమ్ అంతే, అప్ అండ్ డౌన్ యాక్సిలేటర్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటే న్యూట్రల్ అయిపోతుంది. ఆ విధంగా అయితే గేర్ బాక్స్లో ప్రాబ్లం ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే హైడ్రాలిక్ అయితే టెస్ట్ చేద్దాం. హైడ్రాలిక్ టెస్ట్ ఎలా చేయాలంటే, మనం వెనకాల కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు అనేవి బండి రేజ్ చేయకుండా పైకి అయితే లేయాలి. అలా లేకుండా అప్ అండ్ డౌన్లో ఇలా కొట్టుకుంటుంటే మనకి హైడ్రాలిక్లో అయితే ప్రాబ్లం ఉందని. ఇప్పుడైతే బండి రేజింగ్లో లేదు కదా, ఇప్పుడైతే హైడ్రాలిక్ పైకి లేపి చూస్తా. చూస్తున్నారు కదా, ఏమి జంపులు ఇవ్వకుండా హైడ్రాలిక్ అయితే పైకి లేస్తుంది. ఈ విధంగా పైకి లేస్తే హైడ్రాలిక్ అనేది బాగున్నట్టు, లేదంటే హైడ్రాలిక్ బాగలేదని మనకైతే అర్థమైపోద్ది. మనం దించిన స్మూత్గా దిగిపోవాలి. అలాగే ఇప్పుడు మనం లిఫ్ట్ చేస్తున్నాం కదా, అప్ అండ్ డౌన్లో ఏమి లేకుండా ఎక్కిళ్ళు అంటారు వీటిని, ఎక్కిళ్ళు లేకుండా, ఎక్కిళ్ళు అంటే ఇలా కొట్టుకుంటుంది, అలా పెట్టుకోకుండా స్మూత్గా ఉంది కాబట్టి మనకి హైడ్రాలిక్ కూడా బాగానే ఉన్నట్టు. ఈ విధంగా స్మూత్గా అయితే లేయాలి హైడ్రాలిక్. అలా కాకుండా ఇలాగంటది, ఇలాగంటే ప్రాబ్లం ఉన్నట్టు. అప్పుడైతే మనం ఆ బండిని కొంచెం రేట్ తగ్గించి తీసుకోవాలి. ఆ రిపేర్ ఖర్చు ఎంత అయితే ఉంటుందో అది మొత్తం లెస్ చేసుకొని తీసుకుంటే మనం కావాలంటే రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి స్టార్ వీల్ లోపల డిఫరెన్షియల్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్షియల్కి మనం బండి గేర్లో వేసేసి చక్రాలు అనేవి ఇలా కానీ ఊపితే మనకి లోపల అనేవి విచిత్రమైన శబ్దాలు అనేవి వస్తాయి. అవి మరీ ఎక్కువగా ఉండి డిఫరెంట్గా ఉంటే మనకి లోపల స్టార్ వీల్ అనేది ప్రాబ్లం ఉన్నట్టు. సో ఆ విధంగా అయితే మనం డిఫరెన్షియల్ కూడా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి హైడ్రాలిక్ పంప్ ఉంటుంది కదా, హైడ్రాలిక్ పంపును కూడా మనం బండి ఆన్ చేసినప్పుడు, ఇంజిన్ ఆన్ చేసినప్పుడు హైడ్రాలిక్ పంప్ మీద మనం వాటర్ అనేవి పోస్తే సౌండ్ అనేది వస్తుంది. ఆ విధంగా సౌండ్ కానీ వస్తే హైడ్రాలిక్ పంపు కూడా బాగలేదని అర్థం. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఎలా కొనాలి అని అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను. ఫ్రెండ్స్ అయితే రకరకాల వీడియోలు అయితే వస్తాయి. మనది పర్టికులర్గా ఒక కంటెంట్కి సంబంధించిన ఛానల్ కాదు. మన దాంట్లో ఫార్మింగ్ వీడియోసు, అలాగే ట్రాక్టర్కి సంబంధించిన వీడియోసు, అలాగే పెయింట్కి, అంటే నేను ఖాళీ టైంలో పెయింట్ వర్క్కి వెళ్తాను. సో పెయింట్కి పనికి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.